నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీ తిరుపతి గంగమ్మ జాతరలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తామన్న సీఐ నరసింహరాజు. గంగమ్మ జాతరలో ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకుని అంగళ్లను తక్కువ ధరకు వేలం వేశామన్న ఆలయ కమిటీ. శ్రీ తిరుపతి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈడిగ గౌడ్ సంఘం సభ్యులు. వార్తల్లోని వివరాలు. పలంనేరు పట్టణంలోని స్థానిక శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో సీఐ నరసింహరాజు, ఎస్ఐ స్వర్ణతేజ సందర్శించారు. జాతరలో బందోబస్తును పటిష్టం చేస్తామని, ఆకతాయిల ఆటలు సాగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించినా అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పలంనేరు పట్టణంలోని స్థానిక శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంను సందర్శించిన సీఐ నరసింహరాజు, ఎస్ఐ స్వర్ణతేజ ఈ నెల 15వ తేదీ జరగనున్న గంగ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారితో కలిసి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. జాతరలో బందోబస్తును పటిష్టం చేస్తామని, ఆకతాయిల ఆటలు సాగకుండా తగు చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పలంనేరులోని తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ప్రగతిబందీ బందోబస్తు ఏర్పాటు కోసం అంతా ప్రతి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాము. ఎక్కడెక్కడ బందోబస్తు అవసరం, సాధారణ సర్వ దర్శనానికి సాధారణ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు అమ్మవారిని నిర్బంధంగా దర్శనం చేసుకునేదానికి అన్ని ఏర్పాట్లు ప్రగతిబందీ ఏర్పాటు చేస్తున్నాం. కమిటీ సభ్యులతో, కమిటీ చైర్మన్ తో, మా పోలీసు సిబ్బంది అందరితో మాట్లాడి ఏర్పాట్లని ప్రగతిబందీ ఉండేటట్టు చేసుకుంటున్నాం. 15వ తేదీ సర్వదర్శనం అమ్మవారి, 16వ తేదీ అమ్మవారి జరుగుతుంది. ఆ 3 కార్యక్రమాలు కూడా ఎటువంటి అవాంఛనీయమైనటువంటి ప్రగతిబందీ బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం. ఎవరైనా అకతాయిలు ఉన్నా, ఈ తాగుబోతున్నా, మొన్న అమ్మవారి చాటింపు సందర్భం అటువంటి ఏమైనా ఉంటే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎటువంటి ఏమైనా అందరూ జాతర ప్రతి ఒక్కరు అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శనం చేసుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. పలంనేరు పట్టణంలో ఈ నెల 14, 15, 16వ తేదీన జరగబోవు శ్రీ తిరుపతి గంగ జాతర పురస్కరించుకుని ఆలయ ఈవో కమలాకర్, ఆలయ చైర్మన్ శ్రీధర్, కమిటీ సభ్యులు కలిసి అంగళ్లు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో 2,29,000 రూపాయలకు అంగళ్లు వేలం వేశామని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువకు ఇచ్చామని, ఈ గంగమ్మ జాతరకు ఇతర రాష్ట్రాల నుండి వ్యాపారస్తులు ఇక్కడ అంగళ్లు పెట్టుకుంటారని, గత సంవత్సరం ఎక్కువ వేలం వేయటంతో ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు వ్యాపారాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో కొద్ది ఇబ్బందులకు గురయ్యారని, వారిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం అంగళ్లను తక్కువ వేలం వేయడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మన గంగ జాతర వేడుకల్లో భాగంగా ఈ గంగమ్మ గుడి తోపుని వేలం పాట అయితే వేయడం జరిగింది. అందులో భాగంగా గతంలో కంటే కూడా తక్కువ ధరకు వేలం పాడుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఇష్టానుసారము రేట్లు పెంచి అంగళ్ళ వాళ్ళ మీద, బయటూరు నుంచి వచ్చే వాళ్ళ మీద, సేలం, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళ మీద బాధలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఇక్కడ రేట్ ఎక్కువ కట్టడం, ఇట్లాంటివి లేకుండా తక్కువ ధరకే 2,29,000కి మనం గేట్ ఇవ్వడం జరిగింది. దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు మన బయట నుంచి వచ్చే వ్యాపారస్తుల్ని బాగా ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. గతంలో 2,90,000 ఒకసారి పోయింది, 3,43,000 ఒకసారి పోయింది. ఎందుకంటే వర్షాలు కూడా ఈ సాయంకాలం అయితే వర్షాలు పడుతున్నాయి, వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు గేట్ ని తక్కువ వేలానికి ఇవ్వడం జరిగింది. అందువల్ల దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు వ్యాపారస్తుల మీద భారం పెట్టకండి. ఇదే మా కమిటీ తరఫున 1,50,000 ఎండోమెంట్ తరఫున అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు చేసినారు. అదైతే మనకు ఐడియా లేదు. వ్యాపారస్తులతో మాట్లాడి, ఎందుకంటే ఇక్కడ రేటు వీళ్ళు గేట్ ఎక్కువ పెట్టే కొద్దిగా వాళ్ళు అక్కడ వచ్చే భక్తుల దగ్గర రేట్ ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది. ఈసారి గేట్ తక్కువగా పోయింది కాబట్టి అక్కడ ఉండే భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా రేట్లు తగ్గియాలనేసి మన గేట్ ఎక్కిన గేటుదారులకి మనం కోరుకుంటున్నాం. 10వ రోజు శ్రీ తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా ఈడిక గౌడ్ సంఘం వారు స్థానిక మారెమ్మ దేవాలయం నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు.
10వ రోజు శ్రీ తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా ఇడిగ గౌడ్ సంఘం వారు స్థానిక మారెమ్మ దేవాలయం నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. శ్రీ తిరుపతి గంగమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కు కోలుకోలేని విధంగా భారత్ దెబ్బతీయాలని ఆ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. వేడుకల సందర్భంగా ఈరోజు మన గుడికి సోదరులు మారేమ్మ గుడి నుంచి ఊరేగింపుగా వచ్చి మారేమ్మ గుడిలో పూజలు సమర్పించి అలాగే ఊరేగింపుగా వచ్చి గంగమ్మ తల్లికి ఈ అభిషేకము అన్నదాన కార్యక్రమము చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే శిక్షణతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఆ గుడి తరఫున గుడి కమిటీ తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు పలంనేర్ గంగమ్మ జాతర సందర్భంగా మా ఈడి కులస్తులు అందరూ కనీ విని రీతిలో ఈ రోజు నుంచి అభిషేకం 500 మందికి అన్నదానం చేసి ఘనంగా చేయడం జరిగింది. అలాగనే ఈ పలంనేరు గంగమ్మ జాతర చైర్మన్ అయిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు, కనీసం అంటే ఒక 5 వారాలు కురిసింది. అదేమంటే అంటే ఈ చైర్మన్ కని విని రీతిలో ఈ పలమేరు జాతర జరిగిస్తారని ఆ గంగమ్మ ఆశీస్సులు ఉంటారని మేము ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాము. నమస్కారం. ముఖ్యంగా ఈసారి గంగ జాతర చూస్తామంటే గత వారం రోజులుగా అంటే 30వ తేదీ సాధుకు ఎదురు చూసినారు, చాలా ఘనంగా చేసినారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి చాలా ఘనంగా చేసినారు. దానికి ముఖ్యంగా కాబట్టి ఈ గుడి కమిటీ సభ్యులు మరియు మా చైర్మన్ అయిన గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు మాకి ఈ ఒక్కరోజు మాకి అంత కేటాయించిన దానికి కమిటీ సభ్యులకి మరి చైర్మన్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పండి పౌండర్ ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా మనం చూసినారంటే దానిలో దాదాపు మన 26 మంది చనిపోయినారు. దాన్ని కూడా మా కళ్ళు గీత కూడా స్పందిస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ రోజు మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కాకుండా ఇంటి వాళ్ళ కోసం కూడా అమ్మవారు తోడుండి ఆ బార్డర్లో ఉన్న సైనికులకంతా అమ్మవారు తోడుండి పాకిస్తాన్ చిట్టి చేయాలంటే సరే కూడా అమ్మవారిని వాళ్ళు ఎప్పుడు బాగా చూసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలనే సరే కూడా కోరుకుంటున్నాము. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసుకుని శత్రు రాజ్యం పాకిస్తాన్ పై ఇండియా ఆర్మీ విరోచితంగా పోరాటాలు చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు నగరంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ఇండియన్ ఆర్మీ క్షేమంగా కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గర్వం కలిగే విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ శత్రు రాజ్యాన్ని కడకడలాడిస్తున్న విషయం చూస్తున్నామన్నారు. అలాగే పహల్గామా దాడికి పాకిస్తాన్ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేయటం, వారిని శిక్షించడం చేయకుండా పాకిస్తాన్ ఇండియాపై విరుచుకుపడటం హేయమైన చర్య అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల మద్దతు కూడగట్టున్నారని తెలిపారు. ఇప్పటికే శత్రు రాజ్యం వెన్నులో వణుకు పుట్టించిన భారత సైన్యానికి జోహార్లని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం, మండల ఉపాధ్యక్షులు గోకుల్ యాదవ్, పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ ముష్కర మూకల మీద దాడి చేసిందో ఆ సందర్భంలో పాకిస్తాన్ తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవాల్సింది పోయి భారతదేశం మీద తీవ్రవాదులకు మద్దతుగా భారతదేశం మీద దాడికి జరగడం చాలా ఖండించదగిన విషయం. ఈ సందర్భంలో భారత సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ను తిప్పికొడుతున్నారు. వారికి విజయం కలగాలని, ఈ భారతదేశానికి విజయం కలగాలని, వారిని సమర్థంగా నడిపించే శక్తి సామర్థ్యాలు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా ఊళ్ళో కావచ్చు అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో పూజలు చేయమని చెప్పి పార్టీ ఆదేశం మేరకు ఈరోజు చిత్తూరులో సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం గారి ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామి గుడిలో మరి భారతదేశానికి విజయం చేకూరాలని, త్రివిధ దళాలకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా క్షేమంగా యుద్ధంలో విజయం సాధించి వారి కుటుంబ సభ్యుల దగ్గరికి క్షేమంగా తిరిగి రావాలని చెప్పి వీరాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఎప్పుడూ ఉండాలని, వారిని కూడా కాపాడుతూ ఈ దేశానికి విజయాన్ని చేకూర్చే విధంగా ఆశీర్వాదించమని చెప్పి వారిని కోరడం జరిగింది. పహల్గామ్లో జరిగిన సంఘటనకి
భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. భారత ప్రధాని ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అణచివేయాలని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయడం, పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపైన పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ 2లో ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. అనేక మంది మన భారత సైనికులు, మన అనంతపురం జిల్లాకు సంబంధించిన నాయకులు నిన్న అక్కడ జరిగిన సంఘటనలు ఆయన మరణించడం చాలా బాధాకరం. మనం కోరుకోవాల్సింది ఒకటే, భారతదేశానికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్న వివిధ త్రివిధ దళాల ప్రజలందరికీ కూడా మనం పూర్తి స్థాయిలో వారికి ఆరోగ్యాలు విజయం చేకూర్చాలని చెప్పేసి, అదేవిధంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశ భద్రత, ప్రజల భద్రత ముఖ్యమని చెప్పేసి వారు తీసుకున్న అనేక నిర్ణయాలు కూడా ఈరోజు భారతదేశ ప్రపంచ దేశాలకు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతుంది. భారతదేశ ప్రజలందరూ కూడా మనం ఈరోజు సమయం ఆసన్నమైంది. అన్యాయంగా పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ఈ విధంగా కూడా మన దేశంలోకి చొచ్చుకొని వచ్చే విధంగా చేస్తుందంటే కూడా మనం గట్టిగా బుద్ధి చెప్పాలి. ప్రజలందరూ కూడా తన అంటూ సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ నెల 13, 14వ తేదీలలో చిత్తూరులో జరగనున్న గంగ జాతరకు నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శనివారం గంగమ్మను నిలిపేందుకు పందెళ్లు వేయటం, బారికేడ్లు కట్టడంతో పాటు విద్యుదీకరణ తదితర కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శనివారం గంగమ్మను నిలిపేందుకు పందెలు వేయటం, బారికేడ్లు కట్టడంతో పాటు విద్యుదీకరణ తదితర కార్యక్రమాలు ముమ్మరం చేశారు. గత ఏడాది జరిగిన విషయాలను మననం చేసుకుని ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్తూరు నగరంలోని కొండారెడ్డిపల్లిలోని గంగమ్మ జాతరకు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులు శంకర ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తొలి పూజ నిర్వహించేందుకు స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు శంకర్ తెలిపారు. ఎంతో మహిమాన్వితమైన గంగమ్మ అమ్మవారి చల్లని చూపుతో చిత్తూరు అన్ని విధాలా సుఖశాంతులతో వర్ధిల్లుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. పొంగాడిపల్లి నడివీధి గంగమ్మ 50వ సంవత్సరం పూర్తి చేసుకున్నది. గ్రామస్తులందరూ చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఇక్కడ 13వ తేదీ మంగళవారము ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపల మన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఎట్టమ్మ గుడి దగ్గర నుంచి పట్టు వస్త్రం ఎత్తుకొని వచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 9 గంటల వరకు అంబలి, 9 నుంచి 10 గంటల వరకు అంబలి పోయడం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి కుంభం వేయడం జరుగుతుంది. భక్తులందరూ వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకు ఏమన్నా కోరికలు ఉన్నా కూడా అవన్నీ తీర్చుకోవడానికి గంగమ్మ దగ్గర వచ్చి భక్తులందరూ ఇక్కడే కాదు, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, అన్ని జాగా నుంచి రావడం జరుగుతుంది. చిత్తూరులో విశేషం అంటే చిత్తూరు జిల్లాలో గంగ జాతర పెద్ద పండగగా భావిస్తారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరే కావచ్చు, పొంగునూరు, కుప్పము, కాళహస్తి అన్నిటికీ గంగ జాతర అంటే చాలా విశేషమైన పండగ కావున చాలా గ్రాండ్గా చేస్తున్నాము. అదేవిధంగా మరుసటి రోజు 14వ తేదీ ఈరోజు 13వ తేదీ ఈవినింగ్ వచ్చి ఆర్కెస్ట్రా, 9 గంటల పైన ఆర్కెస్ట్రా, అందరూ ఘనంగా వేడుకలు ఉంటాయి. ప్రజలందరూ, భక్తులు, ఇక్కడ ఉండే పిల్లలు అందరూ ఆనందంగా ఉండాలంటే ఈ ఆర్కెస్ట్రా లాంటివి, ఇంకా ఎన్నో రకాలైన ఫెస్టివల్ ఫంక్షన్స్ చేస్తుంటాము. మరుసటి రోజు 14వ తేదీ తెల్లవారి నుంచి భక్తులందరూ వచ్చి కలుసుకోవడం జరుగుతుంది. ఈవినింగ్ 8 గంటల పైన దేవుడు వారి నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో బాణవేడుకలు కావచ్చు, ఇంకా ఎన్నో కేరళ బ్యాండ్స్ కావచ్చు, చాలా వరకు కొంచెం గ్రాండ్గా ఈసారి చేయాలని 50 జాతర కాబట్టి చాలా ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ తిరుపతి గంగమ్మ జాతరలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తామన్న సిఐ నరసింహరాజు. గంగమ్మ జాతరలో ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకుని అంగలను తక్కువ ధరకు వేలం వేశామన్న ఆలయ కమిటీ. శ్రీ తిరుపతి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈడుగ గౌడ్ సంఘం సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.